అభిశంసనే చిచ్చురేపిందా? ధన్ఖడ్ రాజీనామా వ్యవహారంలో అనేక ప్రశ్నలు అని వీళ్ళు రకరకాల ప్రశ్నల్ని ముందు పెట్టడం జరిగింది. ఆంధ్రజ్యోతిలో కూడా ఇదే వార్త. రాజీనామాకు కారణాలేంటి? ధన్ఖడ్ ఆకస్మిక నిర్ణయం పైన భిన్న విశ్లేషణలు. నితీష్ కుమార్ను ఉపరాష్ట్రపతి చేయడం కోసం బీజేపీ అమలు పరిచిన వ్యూహంలో భాగమేనా అన్నది ఒక పాయింట్. జస్టిస్ వర్మ అభిశంసన పైన ప్రభుత్వంతో పెరిగిన అంతరం. విపక్ష ఎంపీల నోటీసును స్వీకరించడంపై కేంద్రం గుస్సా. అసలు మమ్మల్ని సంప్రదించకుండా మేము చెప్పకుండానే అపోజిషన్ పార్టీని ఇచ్చినటువంటి నోటీసుని తీసుకొని ప్రక్రియను స్టార్ట్ చేసిండు అన్న విమర్శ ఆయన మీద ఉన్నదట. వాళ్ళు సీరియస్ అవుతున్నారట. న్యాయ వ్యవస్థ పైన ధన్ఖడ్ వ్యాఖ్యలతో కేంద్రంలో అసహనమట. ధన్ఖడ్ రాజీనామాకు రాష్ట్రపతి కూడా ఆమోదం తెలిపారు. గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర హోంశాఖ అనేక పదవుల ద్వారా ధన్ఖడ్ ప్రజాసేవ చేశారు. ప్రధానమంత్రి ధన్ఖడ్ రాజీనామా వెనుక లోతైన కారణాలున్నాయి. రైతు బిడ్డకు మర్యాదపూర్వక వీడ్కోలు లభించలేదు. జైరాం రమేష్. ఏదేమైనా చాలా పెద్ద అంశం ఇది. దేశాన్ని ఒక్కసారిగా కుదిపేస్తున్న అంశం. ఈనాడులో చాలా అంశాలు రాయడం జరిగింది. ఒక్కసారి చూద్దాము. ఉపరాష్ట్రపతిగా ఇంకా 2 ఏళ్ల పదవీకాలం ఉన్నప్పటికీ రాజీనామా చేస్తూ జగదీప్ ధన్ఖడ్ తీసుకున్న అనూహ్య నిర్ణయం దేశ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. అనారోగ్య కారణాలతోనే రాజీనామా చేసినట్లు ఆయన పేర్కొన్నప్పటికీ విపక్షాలు వ్యక్తం చేస్తున్న అనుమానాలతో మరింకేవైనా కారణాలున్నాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై అధికార కూటమి నేతలు పెద్దగా స్పందించలేదు. ప్రతిపక్షాలు మాత్రం దీని వెనుక ఏదో ఉందని అంటున్నాయి. ఇప్పటి వరకైతే అసలు కారణాలేంటనేది ధన్ఖడ్కే తెలుసని అభిప్రాయపడుతున్నాయి. ఇది ఖచ్చితంగా బలవంతపు రాజీనామానేనని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ధన్ఖడ్ రాజీనామాకు వివిధ కారణాలు ప్రచారంలో ఉన్నాయి. అందులో ఒకటి, జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసన కోసం అధికార పక్షం ప్రమేయం లేకుండా కేవలం ప్రతిపక్షాలు ఇచ్చిన నోటీసునే పరిగణలోకి తీసుకోవడం. అంటే వాళ్ళు చెప్పింది ఏం వినకుండా అపోజిషన్ పార్టీస్ నోటీస్ ఇవ్వగానే దాన్ని పరిగణలోకి తీసుకొని ప్రక్రియ స్టార్ట్ చేసిండు. అందుకే మోదీ కోపంగా ఉన్నాడు అన్నది ఒక ఆయన మీద వస్తున్న ఒకటి. తెలిసిందే కదా, యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు, ఆయన అగ్ని ప్రమాదం ఇంట్లో జరిగితే అగ్నిమాపక సిబ్బంది వచ్చినప్పుడు అగ్నిమాపక సిబ్బందికి ఆ నోట్ల కట్టలు దొరికినాయి. ఎవరైనా ఓ జడ్జ్. దాని మీద ఆల్రెడీ నోటీస్ నివేదికలు వచ్చినాయి. ఆయన మీద ఆయనకి వ్యతిరేకమైన రిపోర్ట్సే రావడం జరిగింది. మనం అందరం చూసినాం. విహెచ్పి కార్యక్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి అభిశంసనకు అధికార పక్షం అంగీకరించకపోయినా ప్రతిపక్షాలు ఇచ్చిన నోటీసు గురించి సభలో ప్రస్తావించి దానిపైన సంతకాలు ధృవీకరించుకున్న తర్వాత ముందుకెళ్తాను అని ఆయన ప్రకటించిండట. ఇది వేరే జడ్జికి సంబంధించి. సో అసలు అధికార పక్షాన్ని అడగలేదు. అపోజిషన్ పార్టీస్ చెప్పిన దాన్ని పరిగణలోకి తీసుకున్నాను. అదొక కోపం ఉన్నదట. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. రూల్ 267 నోటీస్ కింద ఆపరేషన్ సింధూర్, పెహల్గాం ఉదంతాలపైన రాజ్యసభలో ప్రతిపక్ష నేత ఖర్గే మాట్లాడేందుకు ఎక్కువగా అవకాశం ఇచ్చిండట. సభలో తాను చెప్పిందే రికార్డులోకి వెళ్తుంది తప్పితే మీరు మాట్లాడింది కాదని రాజ్యసభాపక్ష నేత జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలు సభాపతి గౌరవాన్ని తగ్గించేలా ఉన్నందున దానిపై చర్చించడానికి సాయంత్రం సమావేశం ఏర్పాటు చేస్తే దానికి నడ్డా గాని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు గాని రాలేదట. అందుకే ఆయన అసంతృప్తిగా రాజీనామా చేసిందన్నది ఒకటి. న్యాయ వ్యవస్థ పనితీరు, దాని అధికార పరిధి, జవాబుదారీతనం పైన ఇటీవలి కాలంలో ఆయన తరచుగా చేసిన వ్యాఖ్యలు కేంద్రానికి ఇబ్బంది కలిగించినాయట. ఈ నెల 20వ తేదీన ఆయన ఆప్ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు అపాయింట్మెంట్ ఇచ్చి మాట్లాడిండట. కేజ్రీవాల్తో ఆయన పంచుకున్న భావాలు అధికార పక్షానికి నచ్చలేదట. ఇప్పుడు ఉపరాష్ట్రపతి అంటే ఇది ఇండిపెండెంట్. మరి కేంద్రం జోక్యం ఏంది? కేంద్రం ఎందుకు అంటే ఇక మనకు తెలిసిందే కదా, కేంద్రంలో ఎవరు పవర్లో ఉంటే వాళ్ళు నియమించిన వాళ్ళే అక్కడ రాష్ట్రపతులు అవుతారు, ఉపరాష్ట్రపతులు అవుతారు, ఇంకోటి అవుతారు. సో కాబట్టి మేము చెప్పింది చేయాలి తప్ప మీరు సొంతంగా నిర్ణయాలు తీసుకునేది ఎక్కడిది అనే ధోరణి ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉన్నది. అది నడుస్తూనే ఉన్నది. సో ఇవన్నీ పాయింట్స్లో భాగంగా వీటన్నింటి కారణంగానే ఆయన రాజీనామా చేసిండు అన్నది ఒక అభిప్రాయము ఆర్ విశ్లేషణ. కేంద్రం ప్రణాళికకు ఆటంకం కలిగిందా? ఇంట్లో నోట్ల కట్టలు దొరికాయన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై అధికార పార్టీ బీజేపీ లోక్సభలో ప్రతిపక్షాలను కలుపుకొని అభిశంసన తీర్మానాన్ని స్పీకర్కు అందించింది. అక్కడ ఏకాభిప్రాయాన్ని కూడగట్టింది. రాజ్యసభలో కూడా అదే తీరులో అధికార ప్రతిపక్షాలు కలిసి ముందడుగు వేయాలి అని బీజేపీ భావించింది. అయితే దానికంటే ముందే ప్రభుత్వంతో చర్చించకుండానే రాజ్యసభ చైర్మన్ హోదాలో ధన్ఖడ్, యశ్వంత్ వర్మ అభిశంసనకు ప్రతిపక్షం ఇచ్చిన నోటీసును ఆమోదిస్తున్నట్టుగా ప్రకటించారు. లోక్సభలో అప్పటికే అధికార పక్షం దానిపైన నోటీస్ ఇచ్చిందని తెలిసి
ఇదే తరహా తీర్మానాన్ని లోక్సభలో ప్రతిపాదించారో లేదో తెలుసుకోవాలని సెక్రటరీ జనరల్ను ఆదేశిస్తున్నట్టు ప్రకటించారు. న్యాయమూర్తుల విచారణ చట్టం 1968 ప్రకారం ఇలాంటి తీర్మానాన్ని ఒక సభలో ప్రవేశపెట్టినప్పుడు లేదంటే ఒకే రోజు 2 సభల్లో ప్రవేశపెట్టినప్పుడు భిన్నమైన విధానాలు అనుసరించాల్సి ఉంటుంది. తీర్మానాన్ని 2 సభల్లో వేర్వేరు రోజుల్లో ప్రవేశపెట్టి ఉంటే మొదట ప్రవేశపెట్టిన సభలోనే దాన్ని పరిగణలోకి తీసుకుంటారు. రెండో తీర్మానం నాన్ జ్యూరిస్డిక్షనల్ అవుతుంది. ఒకవేళ 2 ఒకే రోజు ప్రవేశపెట్టి ఉంటే వాటిని ఆమోదించే తిరస్కరించే హక్కు స్పీకర్ చైర్మన్లకు ఉండదు. ఆ తీర్మానాలు సభల ఆస్తులవుతాయి. స్పీకర్ చైర్మన్లు వాటిని పెండింగ్లో పెట్టి సదరు జడ్జిని తొలగించడానికి పేర్కొన్న అంశాలపైన విచారించడానికి 3 సభ్యుల కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఉభయ సభల్లో ఒకే రోజు నోటీసును పరిగణలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించడం వల్ల దానిపై కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరిపిన తర్వాతే అభిశంసన తీర్మానాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించిందట. అటు ఖర్గే ఇటు నడ్డా సోమవారం సాయంత్రం 4:30కి రాజ్యసభ బీఏసీ సమావేశం జరిగిందట. దీనికి రాజ్యసభ పక్ష నేత జేపీ నడ్డా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు హాజరు కాలే. ఇది ధన్ఖడ్కు మనస్తాపం కలిగించిందని సమాచారం. దీంతో పాటు సభలో కాంగ్రెస్ పక్ష నేత ఖర్గే సుదీర్ఘంగా మాట్లాడుతున్నా అధ్యక్ష స్థానంలో ఉన్న ధన్ఖడ్ ఆయన్ను వారించకపోవడం అధికార పక్షం కినుకకు కారణమైందని చెబుతున్నారు. దీనికి సభానాయకుడి హోదాలో జేపీ నడ్డా సమాధానమిస్తున్న సమయంలో కాంగ్రెస్ సభ్యులు అడ్డుపడడంతో ఆయన ఆవేశంగా ఏది రికార్డుల్లోకి వెళ్ళదు, నేను ఏది చెబితే అది వెళ్తుంది, అది మీరు తెలుసుకోవాలి అని చేసిన వ్యాఖ్యలు సభలో పెద్దగా కలకలం రేపకపోయినా ఆ తర్వాత అవి సభాధ్యక్షుడి అధికారాలను ప్రశ్నించేలా ఉన్నాయన్న భావన ప్రతిపక్షాల నుంచి వ్యక్తమైంది. దానిపై చర్చించడానికి సాయంత్రం 4:30కు ధన్ఖడ్ సమావేశం ఏర్పాటు చేస్తే దానికి నడ్డా గాని రిజిజు గాని రాలే. దాంతో ధన్ఖడ్ మనస్తాపం చెంది అవమానానికి గురైనట్టుగా భావించి రాజీనామా చేసినట్టు ప్రచారం జరుగుతోంది. తాను సభలో అధ్యక్ష స్థానాన్ని నియంత్రించినట్లు వచ్చిన ఆరోపణలను నడ్డా ఖండించారు. అలాగే ముందస్తుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉండడం వల్ల తాను గాని రిజిజు గాని బీఏసీకి వెళ్ళకపోయినట్టుగా చెప్పారు. ఇక చాలా వాదనలు ప్రచారాలు లైవ్లో ఉన్నాయి. 2027 ఆగస్టులో పదవీ విరమణ చేస్తానని ఇటీవల జేఎన్యూలో జరిగిన కార్యక్రమంలో ధన్ఖడ్ పేర్కొన్నారు. కానీ అనూహ్యంగా కొద్ది రోజుల్లోనే వైదొలిగారు. ఆయన రాజీనామా చేశాక ఒక్క బీజేపీ నేత కూడా స్పందించలే. 15 గంటల తర్వాత ప్రధాని మోదీ ఆయన ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ఎక్స్లో పోస్టు పెట్టారు. దేశానికి సేవ చేయడానికి ఆయనకు ఎన్నో అవకాశాలు లభించాయని వ్యాఖ్యానించారు. బీహార్ ఎన్నికల కోణంలో ధన్ఖడ్ను తప్పించి ఉండవచ్చన్న వాదన కూడా వినిపిస్తోంది. తదుపరి ఉపరాష్ట్రపతిగా నితీష్ కుమార్ను నియమించి బీహార్లో తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థితో ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ అధిష్టానం భావిస్తోందని సమాచారం. నితీష్ను ఉపరాష్ట్రపతిని చేయడం బీహార్కు మంచిదని బీజేపీ ఎమ్మెల్యే ఒకరు వ్యాఖ్యానించడం కూడా గమనార్హం. సో ఇన్ని అంశాలు ప్రచారంలో ఉన్నాయి. ఏది ఏమైనా 2 ఏళ్ల పదవీకాలం ఉండగా అంత యాక్టివ్గా ఉన్న మనిషి సడన్గా ఆరోగ్యం బాలేదని సాయంత్రానికి రిజైన్ చేయడం అన్నది ఒక పెద్ద చర్చకి దారితీసింది. ఇందులో ఖచ్చితంగా 200% ఏదో ఒక అంశం ఆయన్ని బాధించి ఉంటుందన్నది అర్థమవుతున్నది. సో ఇట్లా మొత్తానికి ఆయన రిజైన్ చేసిండు. అన్ని పేపర్స్లో ఇదే వార్త ప్రధానంగా కనబడతా ఉన్నది. మరి ఇప్పుడు ఎవరు అవుతారు ఉపరాష్ట్రపతి అంటే ఇక్కడ కనిపిస్తుంది చూడండి. కొత్త ఉపరాష్ట్రపతి ఎవరు? తెరపైకి నితీష్ కుమార్ పేరు వస్తున్నది. ఎందుకంటే బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆయన్ని బీహార్ నుంచి ఉపరాష్ట్రపతిని చేసి అక్కడ బీజేపీ అభ్యర్థి వాళ్ళ అలయన్స్ కూటమి నుంచి అభ్యర్థిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా పెట్టాలన్న ఆలోచన చేస్తున్నారట. సో అందుకే నితీష్కి ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చే అవకాశం ఉందట. హరివంశ్ పేరుంది, నడ్డా పేరుంది, థరూర్ పేరుంది. ప్రతిపక్షాల నిరసన హోరు, పార్లమెంట్ ఉభయ సభల్లో గందరగోళం, బీహార్ ఓటర్ జాబితా సవరణ పైన చర్చకు పట్టుబట్టిరట. నిన్న కూడా సభ పెద్దగా జరగలే.